హలో ఆల్. చాలామంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు ఏంటంటే, నాకు మలద్వారానికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నాను, మరి నేను ఎక్సర్సైజ్ చేయవచ్చా? ఈవెన్ సర్జరీ చేసుకుని 1-2 డేసే అవుతూ ఉంటుంది. వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, నేను ఎక్సర్సైజ్ చేయవచ్చా? నేను రెగ్యులర్గా జిమ్కి వెళ్తూ ఉంటాను, ఆసనాలు చేస్తూ ఉంటాను, మరి నేను చేయవచ్చా అని అడుగుతూ ఉంటారు. వీళ్ళందరికీ ఈ సమాధానమే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మరి ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్గా అందరూ చేయవచ్చు. కానీ ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ పైల్స్ నుంచి బాధపడుతున్నాడు. ఆయన ఒకవేళ హెవీగా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాడు, సడన్గా కూర్చొని మనకు లెగ్స్ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. సపోజ్ లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా బాడీ మొత్తం స్ట్రెయిన్ అవుతుంది. స్పెషల్గా ఈ అబ్డామినల్ మజిల్స్ అండ్ మనకు ఈ పొట్ట కింద ఉన్న మజిల్స్ అన్నీ ఎక్కువ స్ట్రెచ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, ఇండైరెక్ట్గా మన యానల్ కెనాల్ పైన కూడా ప్రెషర్ పడి సడన్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరిగి అవి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల థ్రాంబోస్డ్ పైల్ మాస్ రావచ్చు. లోపల ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఏవైతే ఉంటాయి, లోపల పైల్స్ ఉంటాయి, అవన్నీ ప్రొలాప్స్ అయిపోవడం కానీ, సడన్గా టియర్ అయిపోయి బ్లీడింగ్ రావడం కానీ, విపరీతమైన నొప్పి పెరగడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలా ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయి, మలద్వారానికి సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారో, ఈవెన్ ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ, ఈవెన్ ఫిస్టులా ఉంటుంది, వాడికి చాలా సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంటుంది, చీమ్ వస్తూ ఉంటుంది, వాళ్ళు కానీ, పైల్స్ కానీ, ఈవెన్ పైలోనైడల్ సైనస్తో వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కానీ డెఫినెట్గా వీళ్ళు హెవీ ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు. ఎక్సర్సైజ్ అంటే వెయిట్ లిఫ్టింగ్, తర్వాత హెవీగా రన్నింగ్, జాగింగ్, తర్వాత లాంగ్ అన్ఈవెన్ రోడ్స్ పైన ఎక్కువగా వెళ్ళడము, తర్వాత ఈవెన్ సెక్షువల్ యాక్టివిటీ ఇలాంటిది డెఫినెట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ సర్జరీ తర్వాత చాలామంది పేషెంట్లు సర్జరీ 1-2 డేసే అవుతుంది, నేను వెళ్ళాలి, నేను జిమ్ చేయాలి అని అడుగుతూ ఉంటారు. డెఫినెట్గా మీరు 3rd-4th డే నుంచి మైల్డ్ యాక్టివిటీస్, చిన్న యాక్టివిటీస్ హ్యాపీగా చేసుకోవచ్చు. వాకింగ్ ఆర్ట్ అలాంటివి చేయొచ్చు. అంతేగాని నేను సర్జరీ తర్వాత 4-5 రోజుల తర్వాత నేను పరిగెత్తుతాను, జిమ్కి వెళ్ళి వెయిట్లు లేపేస్తాను అంటే కష్టం అండి. డెఫినెట్గా కంప్లీట్ హీల్ కావడానికి నార్మల్గానే 1-2 మంత్స్ కానీ కొన్నిసార్లు 3-6 మంత్స్ కూడా పడుతుంది. కాబట్టి స్లోగా మీ ఎక్సర్సైజ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీని కానీ గ్రాడ్యువల్గా పెంచుకోండి. కానీ సడన్గా పెంచితే ఒకటి వూండ్ హీల్ కాదు, తర్వాత మీకు సడన్గా కాంప్లెక్స్ ఇష్యూస్లో ఇరుక్కుపోతారు. లైక్ సివియర్ బ్లీడింగ్ కావడం కానీ, కంప్లీట్గా ప్రొలాప్స్ అయిపోవడం కానీ, తర్వాత సివియర్ పెయిన్ కావడం కానీ, సర్జరీ చేసిన తర్వాత అక్కడ ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇలాంటి రకరకాల కాంప్లికేషన్స్లో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు. మైల్డ్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ చేయడం కానీ, చిన్న స్ట్రెచెస్, అప్పర్ బాడీ స్ట్రెచెస్, లెగ్స్ అప్పర్ బాడీ స్ట్రెచెస్ లైక్ ఆర్మ్స్ని స్ట్రెచ్ చేయడం కానీ, నెక్ని స్ట్రెచెస్ చేయడం కానీ అలాంటివి చేయొచ్చు. కానీ హెవీ లిఫ్టింగ్స్ కానీ అలాంటివి చేయకూడదు. ఇంకా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే, డౌట్స్ ఉంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ కాండి. కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని కానీ కన్సల్టేషన్ తీసుకొని తీర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.